హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుజీ వ్లాగ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఫస్ట్ రోజు అయితే గురువారం పసుపు కొట్టాము కదండి. పసుపు కొట్టిన తర్వాత మీకు వీడియో పెట్టాను. అలాగే శుక్రవారం మేము భీమవరం శుభలేఖలు ప్రింట్ వేయించడానికి వెళ్ళాము. అది కూడా మీకు వీడియో పెట్టాను. అక్కడైతే మా మావయ్య ఉంటారని చెప్పాను కదండి. మా మావయ్య ఉండబట్టి మాకు శుభలేఖలు అయితే చాలా త్వరగా ప్రింట్ వేయించి ఇచ్చారు ఫ్రెండ్స్. అవి ఏం చేశారంటే శుభలేఖలు కార్డులు కవర్లు అవన్నీ విడివిడిగా ఇచ్చేసి, అలాగే శుభలేఖలకు అంటించడానికి విఘ్నేశ్వరుడిది ఒక బొమ్మ లాంటిది ఉంటుందండి. అవి అలా స్టిక్కర్ తీసి దానికి అంటించేయడమే అనమాట. అది కూడా మా మావయ్య ముందే చెప్పారు, ఆ కార్డ్స్ పంచే ముందే అవి అంటించుకోండమ్మా, లేకపోతే ఊడిపోతాయేమని. అందుకని ఈరోజు ఏం చేశానంటే, నేను నైట్ మేము ఊరి నుంచి వచ్చేటప్పటికి నైట్ చాలా లేట్ అయిపోయిందండి. 11:12 అలా అయిపోయింది. కానీ చాలా గ్రేట్ అయిన విషయం ఏంటంటే, మా మావయ్య వెంటనే ప్రొద్దుట మేము వెళ్ళేటప్పుడు 11 అయింది ఫ్రెండ్స్. అయినా సరే భాను ఆర్ట్స్ అని ఉంటుందని చెప్పాను కదండి. చాలా చక్కగా మాట్లాడతారు సార్ కూడా. అసలు చాలా చక్కగా రిసీవ్ చేసుకుంటారండి. అలాగే షాప్లో ఉన్న అమ్మాయిలు కూడా చాలా బాగా మాట్లాడారు. అందరు స్టాఫ్ చాలా బాగా మాట్లాడారు. మావయ్య కూడా అసలు సాయంత్రానికి ప్రింట్ ఏం చేస్తానని చెప్పి మేము అలాగా అక్క వాళ్ళ ఇంటికి అన్నయ్య వాళ్ళ ఇంటికి అన్నీ చూసుకుని వచ్చేటడికి మాకు శుభలేఖలు సాయంత్రం 6-7 అయ్యేటప్పటికల్లా మాకు శుభలేఖలు అందించేశారు ఫ్రెండ్స్. నిజంగా మా మావయ్య వల్లే శుభలేఖలు ఇంత త్వరగా ప్రింట్ వేయించుకోగలిగామండి మేము. అవి తీసుకొని నైట్ అయితే వచ్చేసాం కదా ఫ్రెండ్స్. ముందుగా అయితే అక్కడ శుక్రవారం కదా, నిన్న మావుళ్ళం తల్లి గుడికి వెళ్ళి శుభలేఖ పెట్టి వచ్చానని కూడా మీకు చెప్పాను. అయితే ఈరోజు ప్రొద్దుట ఏం చేస్తున్నానంటే, శనివారం ఫ్రెండ్స్, ఈరోజు ముందు అన్ని గుళ్ళకి కూడా శుభలేఖలు వెళ్ళి పెట్టి దండం పెట్టుకొని వద్దామని చెప్పి అన్నీ కూడా ముందుగా కవర్లు అవి అందులో పెట్టి పసుపు బొట్లు అవి పెట్టి ఒక్కొక్క గుడికి వెళతాను ఫ్రెండ్స్. ఈరోజైతే మొత్తం అన్ని గుళ్ళకి స్టార్ట్ చేస్తున్నానండి బయలుదేరడం. ఒక్కొక్క గుడి కూడా మీకు చూపిస్తూ ఉంటాను ఫ్రెండ్స్. ఇలా మనం ఏదైనా ఒక అంటే శుభలేఖలు కానీ ఏదైనా ఫస్ట్ మనం పెళ్లి తలపెట్టేటప్పుడు ప్రతి గుళ్ళో కూడా అలా మనం శుభలేఖ పెడితే ఆ దేవుడి ఆశీస్సులు మనం తీసుకున్నట్టే ఫ్రెండ్స్. నిజంగా ఇదిగోండి, ఇదైతే కనకదుర్గమ్మ తల్లి గుడి అండి. పంతులు గారు చాలా బాగా పూజ చేస్తారు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఆ శుభలేఖని ఆ తల్లి పాదాల దగ్గర పెట్టి చక్కగా కుంకుమ బొట్టది పెట్టి మాకు కూడా బొట్టది పెట్టారు. ఇక్కడ దసరాలు అయితే చాలా బాగా జరుగుతుందండి. గుడి కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఆ 9 రోజులు చాలా బాగా ఉత్సవాలు అవి జరుగుతాయి ఫ్రెండ్స్. చాలాసార్లు దుర్గమ్మ గుడి అది పెట్టానండి. మేమైతే ఎక్కువ ఇక్కడ పూజలు అవి చేయించుకునే వాళ్ళం ఫ్రెండ్స్. ఇంకా ఆ గుడి అంతా కూడా ఎప్పుడు ఎన్నోసార్లు మీకు ఈ గుడి వీడియో తీసి పెట్టాను. ఇక్కడ దుర్గమ్మ తల్లి గుడికి వెళ్ళిన తర్వాత అక్కడ బాబావారి గుడికి కూడా బయలుదేరి వెళతాను ఫ్రెండ్స్, చూపిస్తాను. అంటే ఈరోజు గుళ్ళన్నీ కూడా ముందుగానే అనుకున్నామండి. ఉదయమే బయలుదేరిపోయాము నేను. అన్ని గుళ్ళు కూడా ఈ పూటే దర్శనం చేసుకుని వచ్చేద్దామని చెప్పి బయలుదేరాము. బయట అయితే గాలి చాలా ఎక్కువగా ఉందండి. మార్నింగే బయలుదేరిపోయాము, కానీ ఒక గుళ్ళ కనీసం కొంచెం టైం అయినా పడుతుంది కదా ఫ్రెండ్స్. అలా చక్కగా శుభలేఖను అమ్మవారి పాదాలకు చూపించి మాకు బొట్టది పెట్టి పంతులు గారు నిమ్మకాయ అది ఇచ్చారండి. అక్కడి నుంచి ఇదిగోండి మా అన్నయ్య ఆశీర్వాదం తీసుకోవాలి కదా ఫ్రెండ్స్, అక్కడికి వచ్చాను. ఇదిగోండి ఫ్రెండ్స్, బాబావారి దగ్గర చక్కగా పాదాల దగ్గర కార్డు పెట్టి చక్కటి మా అన్నయ్య ఆశీర్వాదాలు ఇచ్చి పెళ్ళి చాలా చక్కగా జరగాలని, ఏ గొడవలు ఏ ఆటంకాలు జరగకుండా చాలా హ్యాపీగా వాళ్ళిద్దరూ కూడా నిండు నూరేళ్ళు చాలా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ అక్కడ పూజ చేయించి అక్కడి నుంచి మళ్ళీ శివాలయంకి వచ్చానండి. శివాలయంలో పంతులు గారు అయితే హారతది ఇచ్చారు. చూద్దాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఆ శివాలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి కూడా ఉంటుందండి. అక్కడ కూడా ఇంకా పూజది అదే ఆ కార్డది శుభలేఖ అది పెట్టి అక్కడి నుంచి సప్తహాల వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చాం ఫ్రెండ్స్. ఈరోజు శనివారం అండి గుడి. అక్కడ చాలా పెద్దగా ఉంటుంది ఫ్రెండ్స్ గుడి అయితే. ఇక్కడ చాలా ప్రశాంతంగా చాలా చక్కగా ఉంటుంది. ఇక్కడ కూడా దర్శనం చేసుకొని ఇక్కడ పంతులు గారికి ఆ కార్డు అది ఇచ్చి స్వామివారి పాదాల దగ్గర పెట్టించానండి. అలాగే ఈరోజు శనివారం వేలంపాటు జరుగుతుంది. చీరలు అవి చాలా చక్కగా ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే ఒక 2 చీరలు లుంగి పంచి అది తీసుకున్నాను.
అదంతా అయిన తర్వాత ఇది సాయంత్రం టైం ఫ్రెండ్స్. సాయంత్రం ఏం చేసామంటే ఇది కలకాలమ్మ టెంపుల్. ఇది ఎక్కడంటే కొవ్వల్లో ఉంటుందండి ఈ గుడి. నేను ఒకసారి ఎల్ఐసికి వెళ్ళినప్పుడు ఈ గుడి దర్శనం మాకు చెప్పారు, అక్కడ ఈ గుడి చాలా బాగుంటుందని. ఆ ఫాల్సీకి వెళ్ళడం, ఆ తల్లిని దర్శనం చేసుకోవడమో ఏమో మాకు అదృష్టం అలా కలిసి వచ్చింది అన్నట్టు ఇప్పటికి చాలాసార్లు ఈ గుడికి వెళ్ళామండి. అయితే ఫస్ట్ సారి అయితే నాకు ఆ గుడిలోకి వెళ్ళగానే చాలా అదొక రకమైన ఒళ్ళంతా జలధరింపు చేసి చాలా అంటే ఆ తల్లి అలా వచ్చేసింది ఫ్రెండ్స్. నాకు చాలా చూడగానే అమ్మవారు అయితే ఫస్ట్ ట్రిప్ వెళ్ళిన వాళ్ళకి కొంచెం చాలా భయంగా అలా అనిపిస్తూ ఉంటుందండి. కానీ అలవాటు అయ్యే కొలది చాలా చక్కటి తల్లి ఫ్రెండ్స్. ఏదనుకున్నా జరుగుతుంది. ఇక్కడికి ఇప్పటికీ ఎన్నిసార్లు వెళ్ళామోనండి నిజంగాను. మా అమ్మాయిలందరినీ తీసుకెళ్ళాను, అలాగే మా మనవరాలను తీసుకెళ్ళాను. మా బుడ్డోడు అంటే మా రెండో పాప కాసేపట్లో డెలివరీ అవుతుందనగా కూడా ఆ రోజు నాకైతే ఆ రోజు బర్త్డే అండి, డిసెంబర్ 7 బర్త్డే. అయితే ఆ బర్త్డే ఇంకా ఎందుకంటే పాపను ఆ రోజే హాస్పిటల్లో జాయిన్ చేయమన్నారని నేను కూడా ఏదో ఒక చీర అది కట్టుకున్నాను అంతే. సాయంత్రం 7ంటికి జాయిన్ చేయమన్నారు. ఈలోగా 5:30 అలా అయిందండి టైము. మా వారు బయటకేమో అని చెప్పి అలా తీసుకెళ్తానని చెప్పి ఈ గుడికి తీసుకెళ్ళిపోయారు. నిజంగా చక్కగా తల్లికి మొక్కుకొని వచ్చాను ఫ్రెండ్స్. నా ఇంట్లో కూడా ఒక చిన్ని కృష్ణుడు మనవడు పుట్టాలని చెప్పి తల్లి నీ దయ వల్ల కానీ అందరి దేవుళ్ళ దయ వల్ల నాకు ఒక్క మనవడు పుట్టాలి. ఎందుకంటే అమ్మాయిలంటే చాలా ఇష్టమండి నాకు. కానీ ఒక్క బొడ్డోడినైనా సరే బొడ్డోడితో ఆడుకోవాలి, బొడ్డోడిని చూడాలి అనే నా కోరిక అలా ఉండిపోయింది. ఆ తల్లికి దండం పెట్టుకొని మళ్ళీ వెంటనే అక్కడి నుంచి పావుగంటలోని ఈయన మళ్ళీ ఏలూరు తీసుకొచ్చేసారండి. తీసుకొచ్చేసి సాయంత్రం హాస్పిటల్ వెళ్ళాము. అలాగే తర్వాత మళ్ళీ మా బొడ్డోడు పుట్టాక కూడా మా కన్నయ్యని తీసుకొని మళ్ళీ ఆ తల్లి దగ్గరికి వెళ్ళి ఆ తల్లి పాదాల దగ్గర వేశాను నేను. వేసి చక్కగా పూజ అది చేసుకొని వచ్చాము అందరం వెళ్ళి. ఎప్పుడు ఈయనకి ఏదైనా కొంచెం అనిపించినా సరే ఆ గుడికి వెళ్ళాలి అని అనిపిస్తే వెంటనే వెళ్ళిపోతారు ఫ్రెండ్స్. ఒక్కొక్కసారి అయితే మాతో కూడా చెప్పరు. ఒక పావుగంట చాలా స్పీడ్గా వెళ్తే పావుగంటలో కరెక్ట్గా ఏలూరు నుంచి వెళ్ళిపోవచ్చండి. ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది అన్నది నాకైతే ఐడియా లేదు, కానీ చాలా ప్రశాంతమైన వాతావరణంలో చాలా చక్కటి తల్లి ఫ్రెండ్స్. ఆదివారం అయితే చాలా బాగుంటుందంటండి ఈ గుడి దగ్గర. ఎప్పుడు వెళ్ళినా సరే అంటే ఈరోజు ఆ రోజు అని ఏమి లేదండి. మాకు ఎప్పుడైనా కొంచెం బాధ కలిగినా, ఏదైనా కష్టం కలిగినా, అలా ఏదైనా అనిపించినా వెంటనే ఆ గుడికి చక్కగా తల్లి గుడికి అలా వెళ్ళిపోతాము. అలాగే ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మనం మన చేతులతోటి చాలా చక్కగా పూజ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎవ్వరు ఉండరు, పంతులు గారు అలా ఎవ్వరు ఉండరు. అందుకని నేను ఎప్పుడు వెళ్ళినా సరే నేను చక్కగా తల్లికి మనస్ఫూర్తిగా పూజ చేసుకొని వస్తానండి. ఇక్కడ మనం పసుపు, కుంకుమ, కొబ్బరికాయ, అరటిపళ్ళు అన్నీ తీసుకెళ్ళి పూజ చేసుకొని రావచ్చు. ఇదంతా కూడా గుడి బయట ఫ్రెండ్స్. ఈ వెనకాలైతే పెద్ద చెరువు ఉంటుందండి. ఆ చెరువులోని ఆ పక్కన మనం కాళ్ళు అవి కూడా కడుక్కొని చక్కగా దర్శనానికి వెళ్ళొచ్చు. అలాగే పక్కన చిన్న చిన్న గుళ్ళు కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే ఒకసారి మీకు కలకాలం గుడి పూర్తి వీడియో కూడా పెట్టానండి. గుడి అంతా పక్కన కూడా చాలా బాగుంటుంది. ఇక్కడికి వెళ్తే మాకు చాలాసేపు అలా ఉండిపోవాలనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే పల్లెటూరు వాతావరణం ఎలా అయినా సరే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది కదండి. చూడడానికి చాలా ఆనందంగా ప్రశాంతంగా ఉంటుంది. ఈ గుడికి మీరు ఎప్పుడైనా సరే ఏలూరు వాస్తవ్యులైనా సరే ఎక్కడి నుంచి వచ్చినా సరే ఒక్కసారి మీరు కూడా మనస్ఫూర్తిగా చక్కగా తల్లిని దర్శనం చేసుకోండి. చాలా చక్కగా మనం అనుకున్న ప్రతి కళ కూడా నెరవేరుతుంది. నేను ఫస్ట్ అయితే ఇక్కడ కొవ్వలు వెళ్ళేటప్పుడు నేను అక్కడ మణిపిన్ని అలా ఉంటారండి, వాళ్ళ ఇంటికి నేను ఎల్ఐసి కానీ వెళ్ళాను. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆవిడ దగ్గర నేను ఒకే ఒకటి అనుకున్నానండి. మనకు మనసులో ఏముంటాయండి, ఆడపిల్లలు ఉన్నప్పుడు ఏదైనా సరే మనం అనుకునేది వాళ్ళకి ఏదైనా పెళ్లి చేయాలనో పిల్లలు పుట్టాలనో అలాగే కదా కోరుకుంటాము. అలా రోజు ఆవిడతో అన్నాను, లేదమ్మా ఈ తల్లిని దండం పెట్టుకొని వెళ్ళు చాలా చక్కగా జరుగుతుంది అని అన్నారు. అది కూడా మనకి టైం రావాలి కదా ఫ్రెండ్స్. ఏదైనా సరే టైం వస్తేనే జరుగుతుంది అనడానికి కూడా నిదర్శనం కొన్ని చూశాను ఫ్రెండ్స్. నేను దేవుణ్ణి మనం అనుకుంటూ ఉంటామండి, ఏంటి ఇంత ఇదిగా పూజలు చేసినా ఏం చేసినా సరే మనకెందుకు మనం అనుకున్నది జరగట్లేదు అని అనుకుంటుంటాము. కానీ అది మనకి ఏ టైంలో భగవంతుడు మనకి ఏది ఇవ్వాలి, ఏ టైంలో ఏం జరగాలన్నది ఆ భగవంతుడికి తెలిసినట్టు ఎవరికి తెలుస్తుంది ఫ్రెండ్స్. సృష్టిలో దేవుణ్ణి మించిన అదే ఆ సృష్టికే మూలమే దేవుడు కదా ఫ్రెండ్స్. ఆయన ఏం చెప్తే అదే జరుగుతుంది కదండి. అలాగే నేనంతా చేసుకున్న తర్వాత పూజ మా వారు కూడా చక్కగా హారతది అమ్మవారికి ఇచ్చుకొని చక్కగా పూజ చేసుకున్నారు. ఈయనకి చాలా ఇష్టమండి
ఇక్కడికి మొన్నొకసారి అయితే మాకు అసలు తెలియదు. ఆ రోజు ఎక్కడికో వెళ్ళారనుకుంటే సాయంత్రం 4:30 అయిందండి. ఆ రోజు అలా వెళ్ళొచ్చేసారు ఆ గుడికి. ఏదో సింపుల్గా పక్కన వెళ్ళొచ్చేసినట్టు వచ్చేస్తుంటారు ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇదైతే మా ఇంటి దగ్గర ఉన్న గంగానమ్మ తల్లి గుడి అండి. ఆ గుడిలో కూడా ఇంకా శుభలాగా పెట్టుకున్నాను. ఇలా ఈరోజు ఇంకా భూలోకం తల్లి గుడికి వెళ్ళాను ఫ్రెండ్స్. ఇంకా రాముల వారి గుడికి వెళ్ళానండి. అలాగే కొత్తపేటలో ఉంటుంది నూకాలమ్మ తల్లి గుడి, ఆ గుడికి వెళ్ళాను. అలా కొంచెం కొంచెం వీడియో ఉన్నంత వరకు అయితే పెట్టుకున్నాను. ప్రతి గుళ్ళో కూడా ఈరోజు 10 గుళ్ళ వరకు మొత్తం వెళ్ళొచ్చాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా మీ మనసులో ఉన్న కోరిక ఏదైనా ఉంటే చక్కగా మీరు కూడా ఈ 10 గుళ్ళు దర్శనం చేసుకున్నంత ఆనందానుభూతి పొంది మీ కళ్ళు కూడా ఈ దేవుళ్ళందరినీ చూశాను, మీరు అనుకున్న కళలు కూడా జరగాలని స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. అలాగే మీ నిండు మనసులతోటి చక్కగా మా అమ్మాయి మా అల్లుడు పెళ్ళి చాలా చక్కగా జరగాలని, మీ అందరి ఆశీస్సులు ఆ భగవంతుడి ఆశీస్సులు నిండుగా ఉండాలని మరొక్కసారి మీ అందరినీ కోరుకుంటూ మీ సుజాత.